ఈ ప్రపంచంలో అన్నీ ఉన్న శాంతి లేని మనుషులు ఉన్నారు. ఏమీ లేకపోయినా చిరునవ్వుతో బతికే వాళ్ళు ఉన్నారు. ఈ తేడా కారణం ఏంటో తెలుసా? కటాక్షం. కటాక్షం అంటే కేవలం అదృష్టం కాదు. కటాక్షం అంటే దయ, కరుణ, ప్రేమ, జాలి. కటాక్షం అంటే అనుగ్రహం. కటాక్షం అంటే మన మీద పడే ఒక పవిత్రమైన చూపు. ఒక చూపు ఒక జీవితాన్ని మార్చే శక్తి. కటాక్షం అంటే ఏమిటి? కటాక్షం అంటే ఎవరైనా మనల్ని చూసి కరుణతో స్పందించటం. దేవుడు మనల్ని చూసి నువ్వు బాధపడ్డావు చాలు అని చెప్పే మౌన సంకేతం. అది మాటల్లో ఉండదు, అది శబ్దాల్లో వినిపించదు, కానీ జీవితాన్ని మాత్రం నెమ్మదిగా మార్చేస్తుంది. బాధలో ఉన్న వాటికి కటాక్షం. ఎప్పుడైనా గమనించారా? బాధలో ఉన్నప్పుడు ఒక చిన్న అవకాశం, ఒక మంచి మనిషి, ఒక అనుకోని సహాయం, అవి కటాక్షంగా సూచనలు. మనకు అర్థం కాకపోయినా మన కన్నీళ్లను ఎవరో లెక్క పెడుతూ ఉంటారు. కటాక్షం ఎప్పుడు లభిస్తుంది? కటాక్షం అహంకారంతో ఉన్నవాడికి కాదు, అహంకారణ విడిచిన వాడికి. కటాక్షం మోసం చేసే వాడికి కాదు, మౌనంగా సహనంతో నిలబడే వాడికి. కటాక్షం అడిగి వాడికి కాదు, నమ్మిన వాడికి. కటాక్షం అనేది నీవు అడిగితే రాదు, నీవు నమ్మితే వస్తుంది. అసలు మనం కటాక్షానికి అర్హులమా కాదా? ముందుగా మనం ఎలా మారాలి? ఇతరుల బాధను అర్థం చేసుకునే మనసు, మనకి కష్టం వచ్చిన మంచితనాన్ని వదలని స్వభావం, ఎదుటివాడిని తక్కువ చేయని వినయం, పరిస్థితులు కఠినమైన నమ్మకాన్ని వదలని ధైర్యం. ఇవి ఉంటే కటాక్షం ఆలస్యం కావచ్చు, కానీ కటాక్షం తప్పక వస్తుంది. కటాక్షం వచ్చినప్పుడు ఒక్కసారి కటాక్షం పడితే మూసిన తలుపు తెరుచుకుంటుంది. ఆగిపోయిన జీవితం మళ్ళీ మొదలవుతుంది, ముందుకు సాగుతుంది. నిరాశలో ఉన్న మనసు ఆశగా మారుతుంది. అతి పెద్ద అద్భుతంగా ఉండదు, కానీ చిన్న చిన్న మార్పులతో పెద్ద మార్గాన్ని చూపిస్తుంది. ఈ రోజుల్లో నీవు కష్టాల్లో ఉన్నావా? బాధలో ఉన్నావా? నిశ్శబ్దంగా పోరాడుతున్నావా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ మీద కూడా కటాక్షం కలుగుతుంది. ఆలస్యం అవుతుంది, కానీ మీరు నిరాకరింపబడరు. నమ్మకం వదలకండి, మంచితనం వదలకండి, ఎందుకంటే కటాక్షం మంచి మనసును ఎప్పుడు దాటి వెళ్ళదు.